హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యం డిజర్ట్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది సమ్మర్లో అయినా ఇఫ్తియార్లో అయినా ఎందులోకైనా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసాను. దీనివల్ల మనకి పాలు అనేవి అడుగున అంటుకోకుండా ఉంటాయి. దాని తర్వాత 500 ml వరకు పాలు వేశాను. ఆ పాలు ఒక బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ వరకు మనం కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసాము. నేను ఇక్కడ బటర్ స్కాచ్ ఫ్లేవర్ని యాడ్ చేశాను. మీకు వేరే ఫ్లేవర్ ఇష్టమైతే మీరు ఆ ఫ్లేవర్ని కూడా తీసుకోవచ్చు. ఇందులో లంప్స్ లేకుండా నీళ్లు వేసి కలుపుకోవాలి. నేను 1/2 గ్లాస్ వరకు నీళ్లు వేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన పాలు అనేవి ఒక బాయిల్ వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు వరకు షుగర్ని వేసాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇంకోసారి కలిపి ఈ పాలల్లో వేసి మనం కంటిన్యూస్గా దీనిని కలుపుతూ ఉండాలి. లేకపోతే కస్టర్డ్ అనేది కింద అడుగు పట్టేస్తుంది. కస్టర్డ్ వేసిన తర్వాత పాలు అనేవి ఇంకోసారి బాయిల్ వచ్చిన తర్వాత గ్యాస్ని ఆపేసి ఇవి చల్లారేంత వరకు బయట పెట్టుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 1 గంట వరకు పెట్టుకోవాలి. దాని తర్వాత మనం వేరే బౌల్ తీసుకొని అందులో 1 లీటర్ వరకు నీళ్లు వేసి నీళ్లు బాగా బాయిల్ వచ్చిన తర్వాత చూడండి, మనకి సగ్గుబియ్యం అనేవి ఇలా ఉంటే బాగా వస్తాయి. ఇలాంటి సగ్గుబియ్యాన్ని 1 కప్పు వరకు వేసుకున్నాము. దీనిని మనం 15 నుంచి 20 నిమిషాల వరకు వదిలేస్తే సగ్గుబియ్యం అనేవి బాగా ఉడికి ట్రాన్స్పరెంట్గా తయారవుతాయి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో మనకి నచ్చిన ఫ్రూట్స్ని మనం ఇలా కట్ చేసి వేసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ ఫ్రూట్స్కి బదులుగా మీకు ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. వాటర్ మిలన్, ఆరెంజ్ లాంటివి మాత్రం యాడ్ చేయకండి, ఇవి టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు చూడండి, సగ్గుబియ్యం అనేవి మనకి బాగా ఉడికి ట్రాన్స్పరెంట్గా తయారయ్యాయి. ఈ సగ్గుబియ్యాన్ని మనం పూర్తిగా చల్లారనిద్దాం. దాని తర్వాత చూడండి, ఫ్రిడ్జ్లో నుంచి నేను కస్టర్డ్ మిల్క్ని కూడా తీసుకున్నాను. సగ్గుబియ్యం కూడా పూర్తిగా చల్లారిపోయాయి. చల్లారిపోయిన తర్వాత చూడండి, సగ్గుబియ్యం అనేవి వాటి సైజులో డబుల్ అయిపోయాయి. బాగా ట్రాన్స్పరెంట్గా కూడా తయారయ్యాయి. ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్లో ఈ సగ్గుబియ్యాన్ని మనకి ఎంత కావాలంటే అంత వేసుకొని కలుపుకోవచ్చు. ఫ్రూట్స్ని కూడా మనం ఒకసారి మిక్స్ చేసి ఇందులో వేసుకోవచ్చు. నేను కొన్ని గార్నిష్ కోసం మిగిల్చి పెట్టాను. 2 స్పూన్స్ వీట్ ఫ్లోర్తో తయారయ్యే కుల్ఫీ రెసిపీ మా ఛానల్లో ఇంతకు ముందే అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ రెసిపీని కూడా ఒకసారి చెక్ చేయండి. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా రెడీ అవుతుంది. ఆ రెసిపీ లింక్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చూడండి, మొత్తం అన్నీ కలిసిన తర్వాత మన సగ్గుబియ్యం డిజర్ట్ అనేది ఎంత బాగా రెడీ అయిందో. దీన్ని సాగో డిజర్ట్ అని కూడా అంటారు. సగ్గుబియ్యాన్ని హిందీలో సాబుదానా అని కూడా అంటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిజర్ట్ అనేది సమ్మర్ సీజన్లో ఇఫ్తియార్లో చాలా బాగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.